దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. సర్వశక్తిని స్వరం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసు అయిన మా పరమ తండ్రి, మిమ్మల్ని స్తుతించి గణపరిచి మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ప్రభావము గల మీ నామాన్ని కొనియాడుచున్నాను తండ్రి. నీ ప్రేమ గొప్పది. నీ ప్రేమను బట్టి సర్వమానవాళ్ళందరినీ రక్షించినందుకు, క్రీస్తునందు క్షమించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. శ్రేష్టమైన మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా తండ్రి, అగ్ని వంటి మీ మాటను వెల్లడిపరచండి. మీ మాటలు వినిచున్న ప్రతి బిడ్డ జీవితంలో నూతన కార్యాలు జరుగునుగాక. మా గిన్నె నిండి పొంగి పొర్లునుగాక. థ్యాంక్ యూ రేలమా షంద రేఖలో రబా ఓ రెనెమె కొరదొర షందరగ్లో నూతన ద్వారములను మీరు తెరువ చేసి ప్రతి హృదయాన్ని తృప్తిపరచండి తండ్రి. అయా నీటి ఊటలు ప్రతి హృదయంలో అయా బయలు వెళ్ళునుగాక. తురిమైన కుర్దల్లి మా రెకొలదరి షందరికియో మీ కృప చేత ప్రతి బిడను నింపండి తండ్రి. కృంగిన వారిని లేవనెత్తువాడు నీవే. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. క్రీస్తునందు మీరు ఇచ్చిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. క్రీస్తునందు మీరు ఇచ్చిన జీవాన్ని బట్టి, క్రీస్తునందు మీరు ఇచ్చినటువంటి అయా నిత్య జీవాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎంద రేకోనా ఎంద రిబియాలబా ఏ రోపితన షందరిక్లోబరబా ఎర్నె కొరదరమన్ సంక్రోదలబరియా. తండ్రి, ఎవరైతే నీ కొరకు ఎదురు చూస్తున్నారో ఆ బిడ్డలకు నూతన బలాన్ని దయచేయండి, నూతన శక్తిని దయచేయండి, ఘన విజయాన్ని దయచేయండి. మూయబడిన ద్వారములో యేసు నామములో తెరువబడునుగాక. తండ్రి, మీ చిత్తాన్ని సిద్ధింపచేయండి. నీ వాక్కును వెల్లడిపరచు తండ్రి. మీ ఆత్మ సహాయాన్ని దయచేయండి. వినిచిన ప్రతి బిడ్డ జీవితంలో మీరు నూతన క్రియను జరిగించమని, మీ వాగ్దానములను నెరవేర్చి సత్యవాక్యాన్ని స్థిరపరచమని యేసుక్రీస్తు నామం పేడ ప్రార్థించి పొందుకొనిచున్న మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన పరమ తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకునుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవుని వాక్యంలో యాకోబు భక్తుని ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. దేవుని బిడ్డగా నువ్వు దేవునికి లోబడాలి. దేవుని ఆజ్ఞను నువ్వు గైకొనాలి. దేవుడు నడవమన్న మార్గములో నువ్వు నడవాలి. నీవు ఎప్పుడైతే దేవునికి లోబడతావో, దేవుని ఆజ్ఞానుసారంగా నువ్వు నడుస్తావో, అప్పుడు దేవుని యొక్క శక్తి నీలో నిలిచి ఉంటుంది. అప్పుడు నీవు అపవాదిని ఎదిరించినప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును అని వాక్యం సెలవిస్తుంది. అపవాదిని నువ్వు ఎదిరించాలి అంటే, అపవాదిని నువ్వు గద్దించాలి అంటే, అపవాదిని నువ్వు పారద్రోలాలి అంటే మొదట నువ్వు దేవునికి లోబడాలి. దేవుని మాటకు నువ్వు విధేయత చూపించాలి. దేవుని ఆజ్ఞను నువ్వు గైకొనాలి.
మొదటగా దేవుడు ఎవరో మనకు తెలియాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. ఆయన పరలోకమందున్నాడు, ఆకాశము ఆయన సింహాసనము, ఈ భూమి ఆయన పాదపీఠం. దేవుడు ఆకాశము నుండి వంగి నరులను పరిశీలిస్తూ ఉన్నాడు. నీ ఒంటరితనాన్ని చూస్తున్నాడు, నీ ఆకలిని చూస్తున్నాడు, నీ దాహాన్ని చూస్తున్నాడు, నీకున్న ప్రతి సమస్యను ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. నిన్ను చూచే దేవుడు ఆయన. నువ్వు దేవుని యొక్క ఆజ్ఞను గైకొంటే ఆయన నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. దేవుని ఆజ్ఞ ఏమిటి అని ఒక ప్రశ్న వేసుకుంటే, దేవుని యొక్క వాక్యములో యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనన్నదియే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనిచున్నాం. దేవుని ఆజ్ఞను మనం గైకొంటే ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనన్నదియే. దేవుని ఆజ్ఞ ఏమిటి అంటే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనన్నదియే. వాక్యం సెలవిస్తుంది, దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుని ఆజ్ఞ ఏమిటంటే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామాన్ని మనం నమ్ముకోవాలి. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుని బిడ్డగా నువ్వు నమ్ముచున్నావా? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచూ ఉన్నావా? ఆయన నీ కొరకు ప్రాణమిచ్చి ఉన్నాడని నువ్వు నమ్ముచున్నావా? ఆయన సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడని నువ్వు నమ్ముచూ ఉన్నావా? ఆయన ఈ భూమి మీద నుండి పరలోకమునకు ఆరోహణమై ఉన్నాడని నువ్వు నమ్ముచున్నావా? ఆయన మరలా తిరిగి ఈ భూమి మీదకి వస్తాడని నమ్ముచున్నావా? ఆయన ఉండు స్థలములో నీవు ఉండులాగున నిన్ను తీసుకుని వెళ్తాడు అని నువ్వు నమ్ముచున్నావా? నువ్వు దేవుణ్ణి నమ్మితే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని నమ్మితే నీ జీవితంలో పరలోక రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకొనగలవు. దేవుని రాజ్య వారసులుగా మనం ఉండాలి అంటే వాక్యం సెలవిస్తుంది, దేవుణ్ణి నమ్మాలి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని నమ్మాలి. వాక్యంలో రాయబడింది, మనుషులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఈ రోజున నువ్వు ఎవరిని నమ్ముకుంటూ ఉన్నావు? నువ్వు ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నావు? ఎవరిని నీకు ఆధారంగా చేసుకుంటున్నావు? దేవుని యొక్క వాక్యంలో ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచాలి. నీ హృదయాన్ని దేవుని మీద ఉంచాలి, దేవుని మాట యందు లక్ష్యం ఉంచాలి. ఆయన చెప్పినట్టుగా నువ్వు చెయ్యాలి. అప్పుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలవు. దేవుడి విధంగా సెలవిస్తూ ఉన్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరువా వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును.
ఈ రోజున నువ్వు ఎవరిని నమ్ముకుంటూ ఉన్నావు? ఎవరి వైపు చేయి చాపుచూ ఉన్నావు? దేవుణ్ణి నమ్ముకో, ఆయన బలాన్ని నమ్ముకో, ఆయన శక్తిని నమ్ముకో, ఆయన కార్యాలను నమ్ముకో. ఆయన నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. ఆయన నిన్ను ఆశీర్వాదం ఉంచుతాడు. మనుషులు నమ్ముకోవద్దు. మనుషుల సహాయము వ్యర్థము. దేవుని సహాయం వలన నువ్వు శూర కార్యాలని జరిగించగలవు. దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుడు నీ పక్షంగా ఉంటే ఆయన నీ జీవితంలో నూతనమైన కార్యాలు జరిగిస్తాడు. ముందన్నడు నడవని మార్గములో నిన్ను నడిపిస్తాడు. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. గాఢాంధకారమైన నీ జీవితాన్ని వెలుగుమయముగా ఆయన మారుస్తాడు. నీ గాయాన్ని కట్టి నిన్ను ఆదరించి నిన్ను ధైర్యపరుస్తాడు. ఆయన నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాడు. శాపానికి బదులు ఆశీర్వాదాన్నిస్తాడు. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. ఆయన యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువలో వారిన దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని యందు నమ్మికించితే, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే, ఆయన ఆజ్ఞను గైకొంటూ ఉంటే, క్రీస్తునందు నీ విశ్వాసం ఉంచితే, వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు నిన్ను జలముల యొద్ద నాటబడిన చెట్టుగా ఉంచుతాడు. కుమారుణ్ణి ముద్దు పెట్టుకుంటే, కుమారునికి విధేయత చూపిస్తే, కుమారుని యందు విశ్వాసం ఉంచితే, నువ్వు చేయి ప్రతి కార్యాన్ని దేవుడు సఫలపరుస్తాడు. వాక్యం సెలవిస్తుంది, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. నువ్వు దేవుని నమ్ముకుంటే నువ్వు పచ్చగా ఉంటావు, నువ్వు ఫలిస్తావు. తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. తగిన సమయమందు దేవుడు నిన్ను ఫలింపచేస్తాడు. భూదిగంతముల వరకు సాక్షిగా నించుతాడు. నీ జీవితంలో నూతన కార్యాలని ఆయన జరిగిస్తాడు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని నమ్ముకుంటే ఆయన నీ జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించువాడై ఉన్నాడు. సమృద్ధి అయిన సంతోషాన్నిచ్చువాడై ఉన్నాడు. నీ నోటి నిండా నవ్వును కలుగ చేయవాడై ఉన్నాడు. నీ కుటుంబంలో ఎవరికి లేని ధన్యతను ఆయన నీకు అనుగ్రహిస్తాడు. నీ స్వజనుల్లో ఎవరికి లేని భాగ్యాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో ఆయన నూతన కృపను నీకు అనుగ్రహిస్తాడు. నీ కుటుంబానికి నువ్వు ఏలికగా ఉంటావు, నువ్వు తలగా ఉంటావు, నువ్వు పైవాడిగా ఉంటావు, నువ్వు అప్పిచ్చేవాడిగా ఉంటావు. అనేక మందికి ఆశీర్వాదకరంగా నీవుందువు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యములో కీర్తనల గ్రంథం 146వ కీర్తన 3వ వచనం, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. ప్రియమైన దేవుని బిడ్డ, రాజుల చేత నరుల చేత రక్షణ కలుగదు. మనుషులు నమ్ముకొని నువ్వు మోసపోతున్నవేమో, మనుషుల మాటలకు నువ్వు లోబడుతూ ఉన్నవేమో, వారి మాటలకు ఆకర్షించబడుతున్నవేమో. రాజుల చేతనైనా నరుల చేతనైనా రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణం వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. మనుషుల వాగ్దానాలు, మనుషుల వైపు చూస్తూ వాళ్ళ మాటలకి నువ్వు మురిసిపోతూ ఉన్నావేమో. వాళ్ళిచ్చే వాగ్దానాలకి నా జీవితంలో వాళ్ళు సహాయం చేస్తారు, వాళ్ళు నన్ను ఆదరిస్తారు, వారు నాకు ఏదో రీతిలో తోడుగా ఉంటారని నువ్వు అనుకుంటున్నావేమో. వారి ప్రాణము వెడలిపోవును. ప్రియమైన దేవుని బిడ్డ, మనిషి నమ్మదగిన వాడు కాదు. వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటి పాలవుదురు, వారి సంకల్పములు నాడే నశించును. మనుషులెన్నో వాగ్దానాలు చేయొచ్చు, నీకు తోడుంటామని, నీకు సహాయం చేస్తామని, నిన్ను ఆదరిస్తామని, నిన్ను పోషిస్తామని ఎన్నెన్నో మనుషులు చెప్తూ ఉంటారు. ప్రేమ ఉన్నప్పుడు ఒక రీతిలో మాట్లాడతారు, ప్రేమ తగ్గిపోయిన తరువాత మరొక రీతిలో మాట్లాడతారు. మనుషుల మాట యందు నమ్మిక ఉంచొద్దు. దేవుని నమ్ముకో, దేవుని మాటను నమ్ముకో, దేవుని వాగ్దానం నమ్ముకో. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు, ఆయన మాట తప్పనివాడు, నీ జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించేవాడు. వాక్యం సెలవిస్తుంది, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలవుదురు. ఏ వ్యక్తి అయినా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి
ఏదో ఒక రీతిలో మట్టిలో కలిసిపోవాలి. మట్టి నుండి తీయబడిన మనిషి మరలా మట్టిలో కలిసిపోవాలి. కానీ నీకు ఆధారమైన దేవుడు, నీకు ఆశ్రయమైన దేవుడు, నీకు వాగ్దానం చేసిన దేవుడు, ఆయన సృష్టికర్త. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును కలుగ చేసినవాడు. 146వ కీర్తన 5వ వచనం, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకున్నావు? నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావు? ఎవరిని నమ్ముకున్నావు? ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నావు? మనుషులు నమ్ముకుంటే, ధనాన్ని నమ్ముకుంటే, బలాన్ని నమ్ముకుంటే, జ్ఞానాన్ని నమ్ముకుంటే, అధికారాన్ని నమ్ముకుంటే ఒక రోజున అవన్నీ నిన్ను విడిచి వెళ్ళిపోతాయి. నీ జీవితంలో అవి ఏవి నీతో ఉండవు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. నీవు ఎవరి మీద ఆశ పెట్టుకుని బ్రతుకుతున్నావు? ఎవరి కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు? వాక్యం సెలవిస్తుంది, నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారి పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక సాగిపోవుదురు. నీవు దేవుని కొరకు ఎదురు చూస్తే ఆయన నూతన బలాన్ని ఇస్తాడు, నూతన ఆశీర్వాదం ఇస్తాడు, నూతన ఆరోగ్యం ఇస్తాడు, నూతన కృపనిస్తాడు, నూతన క్రియను జరిగిస్తాడు, నూతన మార్గములో నడిపిస్తాడు ఆయన. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. యాకోబు యొక్క దేవుడు నీ దేవుడు. ఆయన ఆకాశాన్ని, ఆకాశములో ఉన్న వాటిని, సూర్య చంద్ర నక్షత్రాలని, గ్రహాలని కలుగజేసినవాడు. భూమి మీద ఉన్న మనుషులను, భూమి మీద ఉన్నటువంటి మృగములను, పాకు పురుగులను, భూమిలో ఉన్న వెండి, బంగారము, వజ్రములను, సముద్రాన్ని, సముద్రములున్న జలచరములను, సమస్తాన్ని కలుగజేసినవాడు దేవుడు. ఆయన నీ దేవుడు. నిన్ను నిర్మించిన వాడు ఆయన. నీ తల్లి గర్భములో నువ్వు పిండంగా రూపింపబడక ముందే ఆయన నిన్ను చూచాడు. ఆయన ఎన్నడును మాట తప్పని వాడు. మనుషులు మాటిచ్చి తప్పిపోతారు. నీ దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడు. నీ జీవితంలో ఏమి చేస్తానని ఆయన వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నెరవేర్చగల సమర్థుడు, శక్తిమంతుడు. నువ్వు నమ్ము దేవుని వాగ్దానాన్ని, నువ్వు నమ్ము దేవుని మాటను. దేవుడు నీ పక్షంగా నిలవబడి ఉన్నాడు. నాకెవ్వరు లేరని నువ్వు అనుకునవద్దు. సర్వశక్తి కలిగిన దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, తన ప్రజలను నడిపించిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ తల్లి, నీ తండ్రి ఒకవేళ విడిచినా ఆయన నిన్ను చేరదీస్తాడు. నీ స్వజనులందరూ నిన్ను త్రోసేసిన ఆయన హెచ్చిస్తాడు, ఉన్నత శిఖరాలు ఎక్కిస్తాడు, నిన్ను తలగా ఉంచుతాడు ఆయన. నువ్వు పోవు స్థలమెల్లా ఆయన తన దూతల్ని నీకు తోడుగా ఉంచుతాడు. నీ ప్రాణాన్ని కాపాడుతాడు ఆయన. నీ మార్గములో తన దూతలను తోడుగా ఉంచి నీకు సహాయం చేస్తాడు ఆయన. వాక్యములో రాయబడుతున్న మాట 146వ కీర్తన 7వ వచనం, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొన్న వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధించబడిన వారిని విడుదల చేయును. ఈ రోజున ఆకలి బాధతో నీవున్నావేమో, ఆయన ఆహారం ఇస్తాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? పరలోకమందున్న మన తండ్రి మంచి ఆహారం ఇస్తాడు. మంచి గోధుమలతో, కొండ తేనెతో ఆయనను తృప్తిపరుస్తాడు. భూమి యొక్క మంచి పదార్థములను ఆయనకు అనుగ్రహిస్తాడు.
దేవుని బిడ్డ నిరాశపడవద్దు. ఆయనను పోషించేవాడు, ఆయనను కాపాడేవాడు, ఆయనను సంరక్షించేవాడు, నీ పక్షంగా నిలవబడి ఆయన కార్యాలు జరిగించేవాడు. ఆకలిగొన్న వారికి ఆహారం దయచేయను, బంధించబడిన వారిని యెహోవా విడుదల చేయను. ఈ రోజున కట్లతో అనేక బంధకాలతో నీవు ఉన్నామేమో, ఆయనని విడిపించువాడైనాడు. యెహోవా బంధించబడిన వారిని విడుదల చేయను. యెహోవా గుడ్డి వారి కన్నులు తెరువ చేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తేవాడు. ఆయన నిన్ను లేవనెత్తేవాడైనాడు, ఆయన నిన్ను నిలువబెట్టేవాడైనాడు, ఆయన నిన్ను నడిపించేవాడైనాడు, నీ చేయి పట్టుకుని ఉన్నత శిఖరాలు ఎక్కించువాడైనాడు. బాధపడవద్దు, భయపడవద్దు. ఆయన్ని కుడి చేతిని పట్టుకున్నాడు, ఆయనను విడువడు, ఆయనను ఎడబాయుడు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. సర్వశక్తి గల దేవుడు నీ పక్షముగా ఉన్నాడు, నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీకు తండ్రిగా ఉన్నాడు, ఆయన నీకు యజమానుడిగా ఉన్నాడు, ఆయన నీకు సహాయకుడిగా ఉన్నాడు. ఆయన ఆజ్ఞను గైకుంటే నీ జీవితంలో అద్భుతాలు చేసి నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. ఆయన వాక్యం సెలవిస్తుంది, యెహోవా నీతిమంతుల్ని ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించేవాడు. తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించేవాడు. ఆయన తండ్రి లేని స్థితిలో నీవు ఉన్నావేమో, ఆయనే నీకు తండ్రి. యజమానుడు లేని స్థితిలో నీవు ఉన్నావేమో, ఆయన నీకు యజమానుడు. ఆయనను ఆదరించేవాడు, ఆయనను పోషించేవాడు, ఆయన నీ జీవితంలో మేలైన కార్యాలు జరిగించేవాడు. మనుషులు నమ్ముకోవద్దు, దేవుని నమ్ముకో. మనుషుల మాటల యందు నమ్మిక ఉంచొద్దు, దేవుని మాట యందు నమ్మిక ఉంచు. దేవునికి లోబడు, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించు. అప్పుడు అపవాదిని ఎదిరించు, వాడు నీ యొద్ద నుండి పారిపోవును. వాక్యం సెలవిస్తుంది, దేవుడు తగిన సమయమందు హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు కలిగి ఉండు. దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చించువాడై ఉన్నాడు, నిన్ను దీవించువాడై ఉన్నాడు, నిన్ను వర్ధిల్ల చేయువాడై ఉన్నాడు, నిన్ను విస్తరింప చేయువాడై ఉన్నాడు. ఆయన నీకు విజయమిచ్చువాడై ఉన్నాడు, ఆయన నీకు నెమ్మదిచ్చువాడై ఉన్నాడు, ఆయన నీకు సమాధానమిచ్చువాడై ఉన్నాడు, నీ ప్రాణానికి విశ్రాంతినిచ్చువాడై ఉన్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచితే నీవు నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటావు. దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచితే నిన్ను ఎవరునో ఏదియో కదల్చలేరు. ఆయన నిన్ను స్థిరమైనటువంటి స్తంభముగా ఉంచబోచున్నాడు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా నువ్వు కదలక స్థిరముగా నిలవబడబోచున్నావు. దేవుని కొరకు నువ్వు నిలవబడబోచున్నావు. దేవుని కార్యాన్ని నువ్వు జరిగించబోచున్నావు. దేవుని మహిమ నీ ద్వారా బయలు వెళ్ళుచున్నది. అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు ఉండబోచున్నావు. నీ దుఃఖ దినములో సమాప్తము లగుచున్నవి. నీ కుటుంబంలో గొప్ప సంతోషం, గొప్ప సమాధానం, గొప్ప సమృద్ధిని నువ్వు చూడబోచున్నావు. ఈ నెలలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. దేవుని శక్తిని నువ్వు చూడబోచున్నావు. నీ ముఖములో దేవుని యొక్క మహిమను అనేకులు చూడబోచున్నారు. దేవుని శక్తి నీలో నుండి బయలు వెళ్ళుచున్నది. అనేకులకు విడుదల నీ ద్వారా కలుగుచున్నది. ఆయన యందు నమ్మికించు, దేవుని యందు నమ్మికించు, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించు. నువ్వు అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటావు. వాక్యం అంటుంది, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. మనము మన జీవితాలని సరిచేసుకుంటే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దేవుని మాటకి విధేయులమై దేవునికి లోబడి దేవుని ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామాన్ని నమ్ముకోవాలి. యేసుక్రీస్తు మనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఒక్కని ఎడల ఒక్కడు ప్రేమ కలిగి ఉండాలి. అట్టి ప్రేమ కలిగిన జీవితాలని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నమ్మదగిన మా పరమ తండ్రి,
మిమ్మల్ని స్తుతించి గణపరుస్తున్నాం. రెబెల్లె కరబ ఎరోందె నీ సంద రొమెతురి షందరి కలబ ఎన్నిరోదల సికరి మదరియలవ ఎగ్రోక్లో రికెటరదలవరియా ఉందె మిరబ షందరి గ్లోదరియా. ఎస్, మీరిప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మీ దుఃఖము సంతోషంగా మార్చబడనని సెలవిచ్చిన మాటను బట్టి స్తుతిస్తున్నాము తండ్రి. దుఃఖ దినాలు సమాప్తములవుతున్నవని మీరు సెలవిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి ఆకలిగొని వారి ప్రాణాన్ని మేలుతో నింపి తండ్రి అద్భుతాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకునమని, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి మీ సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరట ప్రార్థించి పొందుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఉచితమైన కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం ఈ వాక్యం విన్న ప్రతి బిడకును, ప్రార్థనలో ఏకీభించిన ప్రతి బిడకును తోడైండి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. విక్టరీ మినిస్ట్రీస్ ప్రెజెంట్స్ కాకినాడ విక్టరీ ఫెస్టివల్. స్థలం మెక్లారిన్ హై స్కూల్ గ్రౌండ్ కాకినాడ. తేదీలు 2016 ఏప్రిల్ 12, 13, 14, 15, 16, 17. 6 రోజులు పండుగలు. సమయం ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు. దైవ వర్తమానికులు బ్రదర్ జడ్సన్ అబ్రహాం గారు, డాక్టర్ ప్రీతా జడ్సన్ గారు, రెవరెండ్ ఎడ్వర్డ్ విలియం గారు, రెవరెండ్ డాక్టర్ రంగరాజ్ గారు, బ్రదర్ శాంసన్ జడ్సన్ గారిచే అద్భుతమైన వర్తమానం అందించెదరు. పరలోక ఆనందాన్ని ఆస్వాదించే స్థుతి ఆరాధన పాస్టర్ మోసా అబ్రహాం గారు, రియల్ హీరో అవార్డు గ్రహీత ఆటో రాజా గారిచే అద్భుతమైన సాక్ష్యం. సువార్త గాయకులు డాక్టర్ ఆకుమతి డానియల్ గారు, బ్రదర్ వై సునీల్ గారు, బ్రదర్ నైసిల్ గారు సువార్త గాన పరిచర్య చేసెదరు. సంగీతం కె జయరాజ్ ఎంపీఎఫ్ సారథ్యంలో అద్భుతమైన సంగీతం. ప్రత్యేక ఆకర్షణ విక్టరీన్ వర్షిప్ స్తుతిమాలిక ఆడియో ఆవిష్కరణ. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించువారు కన్వీనర్ పాస్టర్ మోసా అబ్రహాం. సెల్ 9908972752. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా దహించు అగ్ని దేవుని శక్తి పరిచర్య, ఆశీర్వాద ప్రార్థనా మందిరం, కొవాడ. దైవజనులు ఎన్ మార్క్ గారు. మా సెల్ నెంబర్ 7306071717 7842525937.